బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కాకర్లదిబ్బ గిరిజన కాలనీలో దారుణం జరిగింది. బాలిక సెల్ ఫోన్ తీసుకుందన్న అనుమానంతో గరిట కాల్చి వాతలు పెట్టి మరీ విచారించారు. బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ప్రజా సంఘాలు, పోలీసులు స్పందించి గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. విచక్షణ కోల్పోయి వాతలు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు పోలీసులకు సిద్ధమయ్యారు. ఇక స్త్రీ శిశు సంక్షేమ సంఘాలు స్పందించి సామాజిక పరిస్థితులకు దూరంగా ఉన్న వారిలో బాలల హక్కులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక సొంత బిడ్డలైనా తప్పు చేస్తే వాతలు పెట్టడం అనాగరిక చర్య అన్న విషయాన్ని అవగాహన పరిచి మరో దుర్ఘటనకు అవకాశం లేకుండా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కాకర్లదిబ్బ గిరిజన కాలనీలో దారుణం జరిగింది. బాలిక సెల్ ఫోన్ తీసుకుందన్న అనుమానంతో గరిట కాల్చి వాతలు పెట్టి మరీ విచారించారు. ఇక బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ప్రజా సంఘాలు, పోలీసులు స్పందించి గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు నెల్లూరు నుంచి. శ్రీధర్, చెప్పండి, అసలు ప్రస్తుతం బాలిక పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? వెన్నెల బాలిక ఇది ఒక అనాగరిక చర్య. దాదాపుగా వీరు గిరిజన కాలనీకి సంబంధించి వీరు పాత అనాగరిక చర్యలు వారికి అవగాహన లోపం, పిల్లలకు సంబంధించిన అవగాహన లోపం, కేవలం సెల్ ఫోన్ తీసిందన్న అనుమానంతో గుంజి చెంచమ్మ అనే 10 ఏళ్ల బాలికను వీరంతా కూడా సెల్ ఫోన్ తీసిన అనుమానంతో అడగడం జరిగింది. వారు ఈ అడగడంలో వీరు ఆ బాలికకు బట్టలు ఇప్పి అంతా గరిటితో కాల్చడం జరిగింది. అదే గతంలో ఇలాంటి చర్యలు ఈ తండాల్లో అయితేనేమి, గిరిజన కాలనీలు అయితేనేమి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పిల్లల్ని దండించడం అనే దాంట్లో క్రూరమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు సెల్ ఫోన్ ఉపయోగించి సెల్ ఫోన్ లో దాదాపుగా అన్ని ప్రపంచీకరణ విషయాలన్నీ చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అనాగరిక చర్య పోలేదు. ఈ బాలిక ఈ గరిటితో కాల్చిన తర్వాత కొంతమంది అక్కడ స్థానికులు చూసి బాలిక గాయాలతో ఉండడం సమాచారం తెలుసుకొని వారు ఇటు పోలీసులకు, స్త్రీ సంక్షేమ శాఖకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చి విచారిస్తే ఈ బాలిక సెల్ ఫోన్ తీయలేదు. సెల్ ఫోన్ తీసిందన్న అనుమానంతోనే ఈ బాలికపై ఇక్కడ ఈ దాష్టికానికి ఒడిగట్టారు. అయితే వాళ్ళకి ఇది మనం చేస్తున్న తప్పని తెలియని పరిస్థితి వాళ్ళది. వాళ్ళకి అలాంటి పిల్లలు దండించే విషయంలో చాలా కఠినంగా ఇటు కర్రలతో కొట్టడం, ఇటు వాతలు పెట్టడం, ఎవరైనా పిల్లల పట్ల అట ప్రవర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బండి శ్రీనివాసులు, మాణిక్యమ్మ, చాముండమ్మ, నాగరాజు అనే వారి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ బాలికను ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు బాలిక పరిస్థితి వైద్యం అందుతున్న కారణంగా ఎలాంటి ప్రమాదం లేదు, ప్రాణాపాయం లేదు. అయితే కాలిన గాయాలతో బాలిక బాధపడడం స్థానికులను కలిచివేసింది. ఇక్కడ తాను బాలిక మనం చెబుతున్న వాయిస్ లో చూడొచ్చు, నేను తీలేదంటున్నా కూడా నన్ను దండించడం, వాతలు పెట్టడం అని బాలిక చెబుతుంటే అందరికి కూడా ఆ పాప మాట్లాడిన మాటలు కలిసివేసిన పరిస్థితి. ఇక్కడ బాధితులు కూడా ఇక్కడ ఒకరికొకరు మేము కాల్చాం అని ఒప్పుకోవడం చూస్తే వాళ్ళ అనాగరిక చర్య అది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఇందుకూరుపేట మండలం కాకర్లదిబ్బ అంటారు, అక్కడ గిరిజన కాలనీ అది. వీళ్ళు ఇప్పటికి కూడా ఇంకా అనాగరిక చర్యలతో ఇక్కడ అవగాహన లోపం, పూర్తిగా అవగాహన లోపం, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలా చేయాలనే అవగాహన లోపం. ఇక్కడ దాదాపుగా వీరు పనుల కోసం తరచూ ప్రాంతాలు మారుతుంటారు. ఇక్కడ అనాగరిక చర్యలు. అయితే శ్రీధర్, ఎవరైతే బాలికకు గాయాల పాలు చేశారో ప్రస్తుతం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు వీరిని కూడా గుర్తించడం జరిగింది. వీరందరినీ కూడా వాళ్లే మనం విజువల్స్తో చూసినట్టయితే వాళ్లే మేము ఈ పని చేశాను వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. పోలీసులు వాళ్ళందరినీ కూడా కేసు నమోదు చేశారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. విచారణ జరుగుతూ ఉంది. అసలు ఇలాంటి పరిస్థితులు దారితీసిన కారణం ఏంటి అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది అనాగరిక చర్య, వాళ్ళకి అవగాహన లోపం. ఇలాంటి చర్యల పట్ల శిశు సంక్షేమ శాఖ
ఇక్కడ వారికి పూర్తిగా అవగాహన కల్పించి ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇలాంటి తండాలు, ఇలాంటి గిరిజన కాలనీలు, ఇలా వెనకబడిన కాలనీలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో వెళ్ళి పిల్లల పట్ల ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలని ఈ శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఇక్కడ వారందరికీ కూడా అవగాహన కల్పించాల్సి ఉంది. ఇది మనం చూసినట్టయితే ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. ఇది వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న యువకులు ఈ ఘటనను వెలుగులో తీసుకొని వచ్చి అధికారులను తీసుకొచ్చి ఆ బాలికను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఇలాంటి ఘటనల పట్ల ఇటు జిల్లా యంత్రాంగం దీన్ని ఏదో ఒక ప్రాంతంలో జరిగింది, ఒక గిరిజన కాలంలో జరిగిందని వదిలేయకుండా ఇలాంటి సంచార జీవనం సాగించేవారు, ఇక్కడ ఈ తండాలుగా ఉండేవారు, వీళ్ళందరికీ ఒక అవగాహన కల్పించి పిల్లల పట్ల ఎలా ఉండాలా. ఇప్పుడు అంగన్వాడీలు అందుబాటులో ఉన్నాయి. ఇది 10 సంవత్సరాల అమ్మాయి. ఈ అమ్మాయి పాఠశాలలో ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు బయట ఎందుకు ఉంది, పాఠశాలకు వెళ్ళలేని పరిస్థితి ఏంది, ఇవన్నీ తెలుసుకుని వాళ్ళకి అవగాహన కల్పించి బాలల హక్కుల పరిరక్షణకు అందరూ కూడా ఈరోజు నడుం మిగించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు ఏర్పడినప్పుడే బాలల పట్ల ఎలాంటి దాష్టికాలు జరుగుతుంటాయి. ఇది తల్లిదండ్రులు కూడా బాలలను దండించే విషయంలో ఇట కాల్చడం అని, కర్రతో కొట్టడం అని ఇటు జరుగుతుంటాయి. ఇవన్నిటి పట్ల అవగాహన కల్పిస్తేనే ఇలాంటి వాటికి పూర్తిగా విముక్తి కలుగుతుంది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. కాలస్తా అంటున్నారు. ఆయన గంట తీసుకుని ఊకొని నది చేసాడు. ఎన్ని అటు ఒక్కటే కలిసి ఆయన ఊతండిగా తీసేసారు. పువ్వులు కూడా చేశాను. ఫోన్ కాడా తీలేదంటున్న కూడా కాల్చారు. అందుకే నేను ఎడ డౌట్ వేసాను. నేను అంటున్నా నువ్వుకే కాల్చడికి కాల్చిన వాళ్ళ పేర్లు చెప్పు. ఎంతమంది కాల్చారా? నలుగురు. పల్నాడు జిల్లా సత్తెన